పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. మొన్న హామీ ఇచ్చినట్లుగా ఈ రోజున పింక్ పవన్ చేస్తున్న సినిమా పింక్ గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఓ చిన్న మాట. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, ఈ పేర్లన్నీ వింటంటే ఏమనిపిస్తుంది మీకు? గొప్ప స్వతంత్ర సమరయోధులు, మహానుభావులు అనిపిస్తాం కదా. బట్ వాళ్ళందరూ లాయర్లు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇండిపెండెన్స్లో లాయర్లు ఎవరు పోరాడారని చూస్తే మతిపోయే పేర్లన్నీ అందులో వస్తాయి. అంటే స్వరాజ్య పోరాటాన్ని భుజస్కంధాల మీద మోసిన మహానుభావులు లాయర్లు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కథ కూడా ఒక లాయర్కి సంబంధించింది కాబట్టి. నిజంగా ఆ లాయర్లు అలా ఉంటే ఈ దేశానికి స్వరాజ్యమే కాదు, వచ్చిన స్వరాజ్య ఫలాలను కూడా అందరికీ అందించగలరు. అదే ఈ అంశం. కాబట్టి ముందు అలాంటి లాయర్లందరికీ ఓ నమస్కారం పెట్టుకుంటున్నాను ముందు నేను. తర్వాత ఈ పింక్ అనే సినిమా చూస్తా అంటే నాకు 2-3 సినిమాలు గుర్తొచ్చినాయండి. ఊరికే అంత మొత్తం కథనం కాదు, కొంచెం ఆ పాయింట్లు అలా. ముందు చిరంజీవి గారు చేసిన న్యాయం కావాలి అని నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ న్యాయం కావాలనే సినిమాలో రాధిక చిరంజీవి గారిది, అతను చిరంజీవి గారి పాత్రని సేవ్ చేయటానికి లాయర్లు ప్రయత్నం చేస్తా అంటే శారద గారు వేరేగా ప్రయత్నం చేసే దాంట్లో ముందు ఒక రకంగా జరిగినట్టు కథనం ఉంటుంది, అసలు ఎలా జరిగిందో చివరిలో చూపిస్తారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఓహో ముందు వీళ్ళందరూ ఇలా చూపిస్తున్నారంటే అసలు కథను హీరో అమితాబ్ బచ్చన్ గారు చూపిస్తారు అనేది అనగానే నాకు న్యాయం కావాలి గుర్తొచ్చింది. ఆ తర్వాత నల్ల కోటుకు దూరంగా ఉండి వాకింగ్ మాత్రం చేసుకుంటా వృద్ధాప్యంలో ఉన్న హీరోని చూపిస్తా, ఆడు కూర్చున్నాడు అక్కడ ఉన్నాడు అని, ఆయనే నల్ల కోటు వేసుకున్నాడు అనగానే మళ్ళీ మేము రాసిన నాకు జైలు పక్షి గుర్తొచ్చిందండి. శోభన్ బాబు గారి సినిమా. మీకు ఒకసారి చెప్పానో లేదు నాకు గుర్తులేదు, కానీ దాన్ని ఫస్ట్ హాఫ్కి ఆ రోజుల్లో 60,000 కొన్నారు. సెకండ్ హాఫ్ లేదు అప్పటికి. ఆ ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్ మేము కూర్చుని తయారు చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత అందులో భాగంగానే న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోయి నల్లకోటు అవతల పడేసిన వ్యక్తి ఈ కేసు కోసం మళ్ళీ నల్లకోటు వేసుకుని వస్తాడు జైలు పక్షిలో. అది రావుగోపాలరావు మహానుభావుడు అద్భుతంగా చేశారు ఆ పాత్రని. విచిత్రం ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ వాళ్ళకి దొరక్క మళ్ళీ సారథి స్టూడియో వాళ్ళ దగ్గర ఆ పార్ట్ వాళ్ళు కొనుక్కుని ఆ సెకండ్ హాఫ్ని వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ తర్వాత. అది ఏమైనా ఇదంతా ఎలా ఉన్నా ముందు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోయి నల్లకోటు అవతల పడేసి నల్లకోటు వేసుకున్న వ్యక్తి కథలాగా అనిపించినప్పుడు జైలు పక్షి గుర్తొచ్చింది. మూడోది ఏంటంటే డబ్బున్నవాడు ఎప్పుడూ కాపాడుకోవటానికి చూస్తాడు. మా లాయర్ భారతీయులో నూతన్ ప్రసాద్ గారు వాళ్ళ అల్లుడిని కాపాడుకోవటానికి చూస్తే శారద గారు ఎలా అతనికి శిక్ష వేయించింది. ఇలాగే మొలస్టేషన్ మీద అక్కడ మానభంగం జరిగిపోతుంది, ఇక్కడ ప్రయత్నం మాత్రమే అనేది ఈ కేసు ఇక్కడ. సో ఇవన్నీ వెళ్ళిపోయినా కథగా చూస్తుంటే చాలా చిన్న పాయింట్ అండి. ఎవరో అమ్మాయిల నాడు పబ్బుకి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అతను ఆ అమ్మాయిని ఏదో చేయబోతే ఆ అమ్మాయి సీసా పెట్టి కొడితే అతని కంటికి ఇదైతే సారీ చెప్పకపోతే ఎట్లా భయపెడుతున్నాడు, ఏం చేయాలంటే ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టేస్తే, అమ్మ కేసు పెట్టేసిందిరా అన్నప్పుడు వీళ్ళే నన్ను అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆ అమ్మాయి మీద పెట్టించేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేస్తే దిక్కులేని పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక మహానుభావుడు నల్లకోట వేసుకుని మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు. ఇది కథ, సినిమా కథ. అయితే అంతా చూస్తే ఏంటంటే కరెక్ట్గా అలా పెట్టేస్తే అంతా కోర్ట్ సీనే ఆల్మోస్ట్ 80%
70% పైనే ఉందండి. అమితాబ్ బచ్చన్ గారి స్టాండర్డ్కి చాలా తక్కువ రోజుల్లో అయిపోయి ఉండాలి సినిమా. టక్ 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 టక్. ఎందుకంటే డైలాగ్. సినిమా దృశ్య కావ్యం, కానీ ఇది వెర్బల్ కావ్యం అండి. అంటే ఒక అద్భుతమైన మహానుభావుడి వాయిస్ వినపడతాం మనం. అలా చూస్తా అంటే నిస్తేజులం ఏంటో, ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా అప్ అండ్ డౌన్లోకి వెళ్తున్నాడు, అలా ప్రేమించేస్తున్నాం. దాన్ని ఇప్పుడు పవన్ చేస్తున్నాడు కాబట్టి అంత వెర్బల్ కావ్యంగా కంటే దృశ్య కావ్యంగా కొన్ని చేసుకోవాలంటే ఎలా, అవి 11th అవర్లో చెప్పుకుందాం. పోతే ఇక్కడేంటి కథాబీజం మీకు చెప్తా ఉంటాయి. ఈ సినిమాలో కథాబీజం ఏంటంటే నో ఈజ్ నో. ఇదే కథాబీజం. అంటే ఓ ప్రియురాలు అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఆఖరికి వ్యభిచారిణైనా అవ్వచ్చు. ఆవిడ నో అని చెప్పిన తర్వాత ఆవిడ్ని అనుభవించడానికి చూస్తే అది నేరమే అనే కథని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. దట్ ఈజ్ నో అండ్ నో. నో ఈజ్ నో. దట్ ఈజ్ నో ఈజ్ నో. అంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి భావన ఏంటంటేనండి, సామాన్యంగా డబ్బు గలవాళ్ళు ఆడపిల్లలు అన్యాయం చేసేసి కేసులు ముంచేసేస్తారు అనేటువంటి భావంతో రాసుకున్న కథ కాబట్టి, ఒకవేళ ఇలా ఉన్నా మీరు ఈ పాయింట్తో గెలవచ్చని ప్రపంచానికి ఒక న్యాయ సూత్రాన్ని అందించింది సినిమా. ఆ తర్వాత మరి దీనిలో మోరల్ కూడా ఉందండి. అది ఆడపిల్లల కోసం ఇచ్చారండి. అదేంటంటే తెలియని వాళ్ళతో లేదా తెలిసిన వాళ్ళల్లో కూడా కొంచెం మీకు ఏవైనా అనుమానించేటువంటి క్యారెక్టరైజేషన్లో ఉన్న వాళ్ళతో పబ్లకు కానీ క్లబ్బులకు కానీ వెళ్ళకండి అని చెప్పదలుచుకున్నాడు. ఈ సినిమా చూసిన ఆడపిల్లలకి అబ్బో వీళ్ళతో మనకెందుకులే, మనం వేరేగా వెళదామన్న ఆలోచన వస్తుందండి. ఇది నీతి. ఈ సినిమా చూస్తే బయటికి వెళ్ళేప్పుడు జరిగేటువంటి ఇది నీతి అండి. ఇలా ఒక అద్భుతమైనటువంటి లా పాయింట్తో ఒక స్త్రీ తనను తాను కాపాడుకోలేకపోయినా తన మీద పడిన నిందని లేదా తన మీద జరగబోయిన ఘోరానికి ఎలా న్యాయం చేసుకోవచ్చో అని చెప్పినటువంటి ఒక అద్భుతమైన సినిమా కాబట్టి ముందు అమితాబ్ బచ్చన్ గారికి నమస్కారం అండి. మామూలు పెర్ఫార్మెన్స్ కాదు అది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అయిపోయింది. ఇప్పుడు మనం ఊరికే సరదాగా అంటే ఇందాక అనుకున్నాం మనం వెర్బల్ కావ్యం దృశ్య కావ్యం అని. అంటే ఎక్కువ డైలాగ్, మోర్ డైలాగ్ ఓరియంటెడ్ ఫిలిం అంటారండి. ఎక్కువ డైలాగ్ ఉన్నప్పుడు చాలామంది లైక్ చేయరండి. దృశ్యాన్ని ప్రేమించినంతగా శబ్దాన్ని ఎక్కువగా ప్రేమించరు. కాబట్టి దీన్ని ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్ చేస్తున్నాడు కాబట్టి దీనికి కొన్ని మనం అలా అలా అనుకోవాలి అనుకుంటే ఓకే, నాకు తోచిన అంశాలు చెప్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ చేసేసుకుని ఉండుంటారు, కూర్చుని ఉండుంటారు. లేదు ఇలాంటి ఇంకేమన్నా నాకు వ్యక్తిగతంగా మాకు అర్థం కాలేదండి అన్న, నేను మొన్న చెప్పాను కదా సురేష్ బాబు మాట్లాడాడు వెంకీ మామలో చెప్పాను నేను. అలా వాళ్ళు ఎవరన్నా అడిగినా నాకు విపులంగా చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. బట్ దీనిలో ఏంటంటే మొట్టమొదట 11th అవర్ ఓపెనింగ్లో ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత హీరోయిన్ పార్క్ వస్తుంది. పార్క్ వచ్చి ఇలా వంగి నిలబడి ఇలా తలదిప్పి చూస్తే తన్నే చూస్తున్నటువంటి లాయర్ కనపడతాడు. అక్కడ గార్డినర్ కోపం కూడా వస్తుంది, ఇంత వయసాడు ఏంటి ఆ అమ్మాయి ఇంకా అలా చూస్తున్నాడు అన్నట్టుగా. ఇక్కడ బికాజ్ పవన్ కాబట్టి అప్పుడు ఇన్సిడెంట్ జరిగిపోయి ఉందండి. కాబట్టి ఈ పవన్ చూస్తూ ఉండగా ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి 10 మంది రౌడీలు వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు గవికిని. అంటే వీళ్ళందరూ ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అనుకున్న టైంలో ఒక ఆ అమ్మాయి మీద జరిగినప్పుడు ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్లో అందరినీ కొట్టేశాడు. ఈ అమ్మాయి కూడా బిత్తరపోయి చూస్తూ వెళ్ళిపోయింది. ఈ తర్వాత విలన్తో మనం ఎలాగో సీన్ ఓపెన్ అయింది, ఏమైందిరా ఏంటి అని అడుగుతాడు. అక్కడ ఏంట్రా అమ్మాయిని తీసుకురమ్మంటే ఇళ్ళ మోసుకొచ్చారు ఏంటి అంటే ఆయన ఎవరో కొట్టాడండి. ఎవరు ఆయన? ఎవరు సార్, గడ్డ వేసుకుని ఉంటాడు, రెగ్యులర్గా పార్క్కి వస్తాడు, జాగింగ్ చేస్తూ ఉంటాడు, అతను ఎవరో తెలియదండి, జాగ్రత్త ఎవడో మరి చూసుకుందాం తర్వాత, సరే అది తప్పుకుంది కదా ఇప్పుడు ఇంకోసారి ట్రైల్ వేద్దాంలే అన్నట్టుగా. అంటే ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ని మనం సాధించుకునే అవకాశం వస్తుందండి. అలాగే ఆ తర్వాత మన అజిత్ సినిమా, తమిళ సినిమా ఉంది, సూటిగా చూస్తారంటే నేర్కొండ పర్వై అని అంటారు దాన్ని. దానిలో కూడా
ఆ హీరోయిన్ని ఒకసారి జీపులో మన వాళ్ళు వెహికల్లో ఎక్కించుకుని భయంకరంగా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది, ఇక అసలు ఇంతకంటే బతకడం కంటే చచ్చిపోవడం మేలన్నంత భయంకరంగా తిప్పుతూ ఉంటారు. ఈయనేమో ఇక్కడి నుంచి ఫోన్లు చేస్తుంటే పోలీసులు అలాంటి వెహికల్ ఏం కనపడలేదు. కానీ నేర్కొండ పర్వయ్య అనేది ఆ సినిమాలో మాత్రం ఈయన అలా చూసి అజిత్ గారు ఇది లాగేసేసి మన జీప్ వేసుకుని వెంట పడతాడు. అది బాగానే ఉందండి. అలాగే మనకి ఇక్కడ కూడా ఈ ట్రీట్మెంట్లో అలా కాకుండా ఒక గవిక్కిని దొరికినటువంటి మోటార్ సైకిల్ వేసుకుని ఇతను అటు తిరిగి ఇటు తిరిగి, హీరో మన పవన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అటు ఇటు తిరుగుతా ఫైనల్గా వాళ్ళని క్యాచ్ చేసే టైంకి ఎదురుగా వస్తాండేసరికి వాడు ఎవడో చూసి, అన్నా మొన్న మా నాళ్ళని పార్కులో కొట్టింది ఆడేనన్న ఆగటం వాడే అనగానే టపామని వీళ్ళు బ్రేక్ వేసేసి ఆ అమ్మాయిని తోసేసి సర్రమని రైట్కి తిప్పుకుని కారు పారిపోయారు. ఇది యాక్షన్ పార్ట్ కింద తీసుకోవచ్చండి. తీసుకుని దీన్ని ఏంటంటే ఒక అద్భుతమైన అంశంగా, ఒకవేళ దీన్నే మీరు వాడుకోకపోయినా ఇది వదిలేయబడిన అంశంగా ఉందండి. 2 భాషల్లోనూ వదిలేశారు, తమిళ హిందీలో. అదేంటంటే పోలీసులకు ఫోన్ చేసి కూడా వృధా అయిపోయినటువంటి అంశాన్ని ఇవాళ భారతదేశంలో సీసీ కెమెరా ఫుటేజ్ లేని ప్లేస్ లేదండి. కాబట్టి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని కనుక సంపాదిస్తే హీరో, అది ఎప్పుడైతే అసలు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయారంటే ఆ అబద్ధం అని కనుక అంటే అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేస్తున్నాడు, పెళ్లి దగ్గర నుంచి ఎలా వచ్చావు, ఈ 2 లైన్లు ఎలా రాశావు అనే ఆ సీన్ దగ్గర కనుక, అమ్మ ఈ అమ్మాయిని ఎత్తుకుపోయారు నీకు తెలుసా అదంటే, లేదు మీరు ఫోన్ చేశారంట ఒట్టిదే అని చెప్పారు, అసలు ఎక్కడా కనపడలేదంటే అప్పుడు హీరో కోర్టులో ప్రజెంట్ చేయొచ్చండి ఆ సీసీ ఫుటేజ్ని. చూస్తే దాంట్లో ఆమెను తీసుకెళ్తూనే ఉన్నాయి. అలాగే తను మోటార్ సైకిల్తో వస్తే గవిక్కిన ఆపేసేసి పడేసేసింది కూడా దాంట్లో వచ్చింది. ఎంత బాగా పనిచేస్తున్నారమ్మా మీ పోలీసులు అని పవన్ కనుక ఆ పోలీస్ ఆఫీసర్ అంటే థియేటర్లో ఎలాంటి అప్లాజ్ వస్తుందో నాకు తెలుసండి. అంటే ఇది ఒకటి, ఆ జడ్జి మారిపోవటానికి కొంచెం మారుతాడు. చివరిలో నువ్వు మాట్లాడు అంటూ ఉంటాడండి. సో అలా మనం అది ఒక అద్భుతమైనటువంటి అంశంగా వాడుకోవచ్చండి. అలాగే ఈయన కోటు ఎందుకు పడేశాడో చెప్పలా, మరి ఏమన్నా డైలాగులు వెళ్ళిపోయిందేమో. నేను మీకు ఎప్పుడు చెప్తా, డైలాగుని గబిక్కిని మనం వినకపోతే మిస్ అయిపోతుంది అది, అందుకనే దృశ్యంగా ఉండాలని. అలా ఇప్పుడు ఈవిడ పవన్ క్యారెక్టర్ భార్య పాత్ర ఏదైతే ఉందో అందులో ఓల్డ్ ఆవిడని చూపించారు, ఆవిడ చనిపోవడం, ఆవిడ దీపం వెలిగించడం అలా చూపించారండి. ఇక్కడ అలా కాకుండా పవన్ ఏ ఏజ్లో వేస్తున్నాడో ఆ ఏజ్కి సరిపోయినటువంటి హీరోయిన్తో ఉంటే ఫ్లాష్ బ్యాక్లో చక్కగా మనం ఒక బ్యూటిఫుల్ 15 నిమిషాలు 20 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ తయారు చేసుకోవచ్చు అండి. అందులో ఒక పాట వస్తుంది, ఒక ఫైట్ వస్తుంది చక్కగా. అందులో జరిగిన ఘోరం మూలంగా ఈవిడ బెడ్ రీడెన్ అయిపోయింది. బట్ వాళ్ళని ఇతను ప్రూవ్ చేయలేక కోర్టులో ఓడిపోయి ఆ కోటుని ఇసిరేశాడు. నాకు ఈ నల్ల కోటే వద్దు, అసలు ఇదేంటి అని. ఇప్పుడు ఈ పాప కేసుని ఎవరెవరికో తిరుగుతున్నారనుకున్నప్పుడు ఎవరైతే బెడ్ మీద ఉందో ఆవిడ అడగాలి. నేర్కొండ పర్వయ్యలో వేరేగా చెప్పారు, ఆవిడ ఇతను వెళ్ళేసరికి చనిపోవడం, అక్కడ వేరే ఫ్లాష్ బ్యాక్ చెప్పారండి. అలాంటి ఫ్లాష్ బ్యాక్ కాకుండా ఈ కథకి కథనానికి సరిపోయే ఫ్లాష్ బ్యాక్ని పెట్టుకుని ఆ రోజున నాకు అన్యాయం జరిగిందని నల్లకోటి ఇసిరేశారు మీరు, ఈ రోజున ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడండి అని భార్య అడిగితే ఆయన నల్లకోట వేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ పిటిషన్ మీద సంతకాలు పెట్టించుకోవటాలు, ఎఫ్ఐఆర్ వింటాలు అలా వెళితే అంటే ఒక అద్భుతమైన 20 minutes ఐ ఫీస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో కథ చెప్పం కదా, ఆయన యంగ్గా ఉన్నప్పుడు కథ చెప్పేస్తాం. ఆయన యంగ్గా ఉన్నప్పుడు బ్యూటిఫుల్ సీన్లు, ఫైటు, సాంగులు అన్నీ మళ్ళీ ఒక పవన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ని మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్రీ క్లైమాక్స్లో ఇంకా 2 ఉన్నాయండి. ఒకటి మీరు గమనిస్తే రోలింగ్ టైటిల్స్ వెళుతున్నప్పుడు అసలేం జరిగిందో అక్కడ చూపిస్తున్నారండి. నేనొక్కళ్ళలో కూడా మీకు చెప్పాను నేను, అది ధర్మం కాదు. అసలు జరిగిన దాన్ని చూపించకుండా ఎంతమంది నిలబడి థియేటర్లో చూస్తారు, చాలామంది కారు కోసం మోటార్ సైకిల్ కోసం అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారండి. అలా వెళ్ళిపోయే టైంలో దాన్ని చూపించకూడదు. మరి ఎక్కడ ప్లేస్మెంట్ ఉంది దానికంటే కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ ముందు
ఎవరైతే ఆ డబ్బున్నాళ్ళ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతను వాదిస్తున్నాడో ఈ అమ్మాయికి శిక్ష వేయించాలని, అటెంప్ట్ టు మర్డర్ కేసులో శిక్ష వేయించాలని చూస్తున్నాడో అతను బాబు జడ్జికి చెప్పకపోయినా లాయర్ల కన్నా నిజం చెప్పాలి, ఎందుకంటే అలా ఆ కోణంలో రానివ్వకుండా చూస్తాము అని అంటే ఇప్పుడు ఎండ్ టైటిల్స్లో వెళ్ళిన ఫుటేజీ ఆల్రెడీ ఉంది సినిమాలో. అదే ఫుటేజ్ని కనుక ఇంకో 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లో సినిమా అయ్యే ముందు చూపిస్తే ఆడిటోరియంలో అయ్యో పాపం ఇంత అన్యాయం చేసి ఆ అమ్మాయిని ఇతనే ఎలా చేయబోయి ఎంత ఘోరంగా ఆ అమ్మాయికి శిక్షించాలని చూస్తున్నారు అనేటువంటి సింపతి డెవలప్ అవుతుంది. ఎలాగైనా హీరో గెలవాలి అనే కాంక్ష పెరుగుతుందండి. అప్పుడు అతనితో మాట అనిపించి ఇది గనక అతను కనిపెట్టగలిగాడంటే మీ అబ్బాయిని కాపాడటం అనేది ఇంపాసిబుల్ అండి. కాబట్టి ఏం చేసుకుంటారు చేయండి, హీరో కోర్టుకు రాకూడదు అని అంటే యూజువల్ క్లైమాక్స్లేనండి ఇవన్నీ. క్లైమాక్స్లు ఎప్పుడు కొత్తగా ఉండవు. అతన్ని రాకుండా చేయటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఇతను ఎలా అద్భుతాన్ని సృష్టించి వాళ్ళని గెలుచుకుని అద్భుతమైన మళ్ళీ ఒక యాక్షన్. ఇక్కడ కూడా నేర్కొండ పరవేలో అసలు కేసు ఒప్పుకునే ముందు పెట్టారండి. ఈయన్ని పార్కులో కొట్టడం, ఆ తర్వాత ఈయన కొట్టినాడి దగ్గరికి వెళ్ళి కొట్టి రావటం, ఇదంతా ఒక అద్భుతమైన యాక్షన్ పార్ట్ పెట్టుకున్నారు. బికాజ్ ఈజ్ అజిత్. కాబట్టి ఇక్కడ కూడా బికాజ్ ఈజ్ పవన్. ఇక్కడ ఎలా వాళ్ళందరినీ తన్నుకుని ఇది చేసుకుని అవన్నీ తప్పించుకుని ఎలా తను రాగలిగాడు ఇక్కడికి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ పార్ట్ని చేసుకుని ఈ ఎంటర్డ్ ఇన్ టు ది కోర్ట్ వస్తే రక్తసిక్తంగా కూడా రావచ్చు. ఏంటి ఏం జరిగిందని న్యాయమూర్తి అడిగితే కూడా న్యాయదేవతకి జరుగుతున్న సన్మానం ఎవరన్నారు ఇది అని మొదలుపెట్టి అక్కడ అద్భుతంగా చేసి ఫైనల్గా నో ఈజ్ నో అనే మాట అది అద్భుతం అండి. అది సినిమా చివరిలోనే అదే నో ఈజ్ నో ఆయన వాయిస్తో ఏదో చెప్పించారు, కానీ అది అద్భుతమైనటువంటి చరణాలండి అవి. ఒక అద్భుతమైన ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి గొప్ప కవితో రాంచుకుని ఆ మాటల్ని మళ్ళీ పలికిస్తే, అంటే ఒక ఆడపిల్లకి అధర్మం జరుగుతున్నప్పుడు ఎలా న్యాయం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కూడా ఒక సీతకు అన్యాయం జరిగితే రామాయణం జరిగింది, ఒక ద్రౌపదికి అన్యాయం జరిగితే భారతం జరిగింది. అలా ఇక్కడ కూడా అలాంటి అమ్మాయి, ఒక అమ్మాయి పాపం ఏ పాపం ఎరగకుండా ఫ్రెండ్ పిలిచిందని అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలా క్రియేట్ చేసి ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి ఒక ఆడపిల్లకి ఎంత అన్యాయం చేయబోయారు అనేటువంటిది మనం చూస్తామండి అక్కడ. కాబట్టి ఈ మార్పులు చిన్ని మార్పులతో, అంటే ఓపెనింగ్లో ఆ అమ్మాయిని ఎత్తుపోతే ఫైట్ ఒకటి వస్తుందండి, ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ వస్తుంది, ప్రీ క్లైమాక్స్ అంటే కోర్టుకు వెళ్ళే ముందు ఒక ఫైట్ వస్తుంది, 3 ఫైట్లు వస్తాయి, 3-4 సాంగ్స్ వస్తాయి. ఆ 20 నిమిషాల్లో కావాలంటే ఓపెనింగ్ సాంగ్తో మొదలెట్టుకుంటే ఎండింగ్ ముందు కూడా ఒక పాట వేసుకోవచ్చు. అక్కడ 2 డ్యూయెట్లు కూడా ఆయన పెట్టుకునే అవకాశం ఉంటుంది. బికాజ్ హీ ఈజ్ పవన్. ఎందుకంటే ఆయన తిరిగి వచ్చాడు అంటే ఎన్ని లక్షల కోట్ల మంది ఆనందపడుతున్నారో నాకు తెలుసండి. ఒక అద్భుతాన్ని ఇందాక మొట్టమొదటి దండం పెట్టినట్టుగా మీకు ఒక లాయర్ పాత్రతో ఆయన రావటం అనేది, ఎస్, ఆ లాయరు ఈ దేశాన్ని కాపాడే మహానుభావులు, కాపాడిన స్వరాజ్యం తెచ్చిన మహానుభావులు లాయర్లే. అలాంటి లాయర్ పాత్రలో వస్తున్నటువంటి పవన్ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే ఇంతకంటే బెటర్గా వాళ్ళు చేసుకుంటే ఇంకా ఆనందం. బట్ అది దృశ్య కావ్యము అయి తీరాలి, శబ్ద కావ్యంగా మాత్రం దయచేసి పవన్కి ఉంచకూడదు. ఇది మాత్రం 100% కరెక్ట్ సేయింగ్ అండి ఇది. సో వాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే బికాస్ దే నో ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పవన్. కాబట్టి ఈ ఒక సినిమాని ఒక అద్భుతంగా తీసి మళ్ళీ ఎంతమంది కోరుకున్నామో అంతమందికి రీఎంట్రీ ఇస్తున్న పవన్కి మొన్నే స్వాగతం చెప్పాను. మీరు లక్షల మంది లైక్ చేస్తున్నారు దాన్ని. ఇది కూడా విని మీరు సంతోషిస్తే నాకు సంతోషం. లేదు వాళ్ళు ఇంతకంటే మేము బెటర్గా చేసుకున్నామంటే నమస్కారం.